ఒక సినిమా విడుదలై 20 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ టీవీలో వస్తే ఛానల్ మార్చకుండా చూసే ప్రేక్షకులు ఉంటారు. ఒక సినిమా పాటలు వినిపిస్తే ఇప్పటికీ గుండెల్లో ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ఒక హీరో కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఉన్నా అభిమానులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకునే సినిమా ఒకటే ఉంటుంది. అలాంటి సినిమాయే మురారి. మహేష్ బాబు కెరీర్లో ఎన్నో భారీ విజయాలు వచ్చిన కుటుంబ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సినిమా మురారి. అసలు ఈ సినిమా ఎందుకు అంత పెద్ద హిట్ అయింది? ఎంత బడ్జెట్తో తెరకెక్కింది? ఎంత కలెక్షన్ సాధించింది? విడుదల సమయంలో ప్రేక్షకులు ఎందుకు ఎంతగా ప్రేమించారు? ఈ కథనం చివరి వరకు చూస్తే మురారి విజయం రహస్యం మీకు పూర్తిగా అర్థమవుతుంది. 2001 సంవత్సరం. అప్పటికే మహేష్ బాబు యువ హీరోగా గుర్తింపు పొందుతున్న కాలం. అయితే ఆయనకు కుటుంబ ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకునే భారీ హిట్ అవసరం. అలాంటి సమయంలో దర్శకుడు కృష్ణవంశీ ఒక ప్రత్యేక కథను సిద్ధం చేశాడు. ఇది కేవలం ప్రేమ కథ కాదు, ఇది కేవలం కుటుంబం కథ కూడా కాదు. ఇది ఒక చాపం చుట్టూ తిరిగే భావోద్వేగ కుటుంబం కథ. సాంప్రదాయాలు, ప్రేమ, కుటుంబ బంధాలు, త్యాగం, భక్తి అన్నిటినీ కలిపి రూపొందించిన కథ. ఈ కథ వినగానే మహేష్ బాబు వెంటనే అంగీకరించాలని అప్పట్లో చిన్న వర్గంలో ఒక చర్చ. మురారి కథలో ప్రధాన బలం భావోద్వేగం. ఒక పెద్ద కుటుంబం, ఆ కుటుంబాన్ని వెంటాడుతున్న శాపం. ప్రతి తరం ఒక వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకునే ఆ శాపం. అలాంటి పరిస్థితిలో పుట్టిన యువకుడు మురారి. అతని జీవితంలోకి వచ్చే ప్రేమ, అతను కుటుంబాన్ని కాపాడడానికి చేసే పోరాటం, ఈ అంశాలు ప్రేక్షకులను పూర్తిగా కథలోకి లాగేశాయి. ప్రేక్షకుడు సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తిగా కూర్చుని చూసేవాడు. మహేష్ బాబు కెరీర్లో మురారి ఒక కీలక మలుపు. అప్పటి వరకు ఆయనను ఒక హీరోగా మాత్రమే చూసిన ప్రేక్షకులు ఈ సినిమాలో ఆయన నటనను చూసి ఆశ్చర్యపోయారు. అతని అమాయకత్వం, కుటుంబ సభ్యులపై ప్రేమ, హీరోయిన్తో ఉన్న ప్రేమ సన్నివేశాలు, భావోద్వేగ క్షణాల్లో చూపించిన నటన అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్లో మహేష్ బాబు నటన సినిమాకు మరింత బలం ఇచ్చింది. ఇక హీరోయిన్. సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. సోనాలి బింద్రే తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులో గెలుచుకుంది. మహేష్ బాబు, సోనాలి బింద్రే జంట తెరపై చాలా అందంగా కనిపించింది. వారి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి. ఇక మురారి విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన పాటలు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అలనాటి రామచంద్రుడికి, పామ బామ బోలే, చెప్పమ్మ చెప్పమ్మ, ఇలా ప్రతి పాట సూపర్ హిట్ అయ్యింది. సినిమా విడుదలకు ముందే పాటలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. పాటల వల్ల సినిమా కుటుంబం ప్రేక్షకులు మరింత చేరువైంది. ఇక సినిమా బడ్జెట్. అప్పటి కాలానికి మురారి ఒక మంచి స్థాయి నిర్మాణ విలువలతో తెరకెక్కిన సినిమా. సినిమా నిర్మాణ వ్యయం సుమారుగా 8 కోట్ల నుండి 10 కోట్ల మధ్య ఉన్నట్లు పరిశ్రమలో అంచనాలు. 2001 నాటికి ఆ కాలానికి ఇది చిన్న బడ్జెట్ కాదు. భారీ కుటుంబ తారాగణం, అద్భుతమైన సెట్లు, గ్రామీణ వాతావరణం అందంగా చూపించిన చిత్రీకరణ, సంగీతం అన్నీ కలిపి సినిమా నిర్మాణానికి విలువలు పెంచాయి. ఇక కలెక్షన్లు ఎంత వచ్చాయనేది. విడుదల తర్వాత మురారి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన స్పందన పొందింది. ఆ కాలం లెక్కల ప్రకారం సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 18 కోట్ల నుండి 22 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా. షేర్ పరంగా కూడా నిర్మాతలకు మంచి లాభాలు అందించింది. అనేక కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసి కొన్ని ప్రాంతాల్లో 175 రోజులు ప్రదర్శన కూడా సాధించింది. ఆ కాలానికి ఇది భారీ విజయంగా చెప్పుకోవచ్చు. సినిమా విడుదలైన తర్వాత విమర్శలు కూడా ప్రశంసించారు. ముఖ్యంగా కథ, స్క్రీన్పై, సంగీతం, నటన, భావోద్వేగం అన్నిటికీ మంచి మార్కులు వచ్చాయి. ఇది కేవలం కమర్షియల్ హిట్ మాత్రమే కాకుండా ఒక క్లాసికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా గుర్తింపు పొందింది. మురారి థియేటర్లో విజయవంతమైంది, కానీ అసలు మ్యాజిక్ టెలివిజన్లో జరిగింది. ప్రతిసారి టీవీలో ప్రసారమయ్యేందుకు మంచి రేటింగ్స్ వస్తున్నాయి. కొత్త తరం ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఇష్టపడడం ప్రారంభించారు. అందుకే మురారి ఇప్పటికీ క్లాసికల్గా నిలిచింది. మీరు మురారి సినిమాను మొదటిసారి ఎక్కడ చూశారు? థియేటర్లోనా లేదా టీవీలోనా? అలాగే మురారి సినిమాలో మీకు అత్యంత ఇష్టమైన సీన్ ఏది? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తెలుగు సినీ విశ్లేషణ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.